సత్యం తెలుసున్నా సత్యంలోకి జీవించలేకపోవడానికి కారణం వాసనలేనండి. ఎందుకంటే గత జన్మలో మనం చాలా నికృష్టమైన బతికినప్పుడు ఒక అబద్ధాల జీవితం, ఒక మోసపూరిత జీవితం ఉంటే ఆ వాసనలు కొంతైనా ఈ జన్మకు తెస్తాం. ఇవి ఎక్కడో అక్కడ మన చేత పొరపాటు చేయిస్తూ ఉంటాయి. అందుకే అన్నారు, వాసనలు కూడిన మనసులో వాసుదేవుడు ఉండడు. నీకు ఆత్మ దొరకదప్పుడు. నీ గత జన్మ సంస్కారాలను వదులుకోవాలి. మనకి దృష్టి ప్రపంచం వైపు వెళ్ళిన ఆశ కానీ అత్యాశ కానీ వచ్చినా మనకి వెంటనే తెలియాలి, నేను ఇన్ని నేర్చుకున్నా ఇది నాకు కావాలనే ఆశ పుడుతుంది అంటే ఇక్కడ ఇది నా కోరిక కాదు, గత జన్మ వాసనలే నన్ను ఈ తప్పుడు పనికి పురోగమిస్తున్నాయి అని ప్రతి జ్ఞాని తెలుసుకోవాల్సిందే. నీ ఆలోచన, నీ బుద్ధి వక్ర దృష్టికి వెళ్తోంది అంటే ఖచ్చితంగా ఒక జ్ఞానికి ఆ వక్ర దృష్టి వస్తుంది అంటే గత జన్మ సంస్కారమే. ఆ గత జన్మ వాసనలే మనం ఎంత స్థాయికి వచ్చినా ఇంకా తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యవహారం ఉంటే ఆ వాసనలు పట్టుకుంటాయి. అందుకే శంకరాచార్యులు చెప్తారు, కోరికలనైనా మార్చుకోవచ్చు, వాసనలు తగ్గించుకోవడం, వాసనలు పోగొట్టుకోవడం చాలా కష్టం, చాలా సాధన ఉండాలి. అందుకే మనకి ఇది నాకు ఈ జన్మలో వచ్చిన కోరిక, లేకపోతే గత జన్మ నుంచి వస్తోంది. కొంతమంది ఉంటారు అస్సలు మౌనంగా ఉండలేరు, వాళ్ళని వెళ్ళి విమర్శిస్తూ ఉంటారు. పత్రికారేమో మనకి నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్పారు. మన నోరు ఎందుకు ఊరుకోవట్లేదు? గత జన్మ వాసనలు అందరినీ అండం 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 వాళ్ళు ఇంక నోరు ముయ్యలేరు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాగే చూసిందల్లా నాకు కావాలి అనిపించిందా? ఈ జన్మలో కోరికల వల్ల నష్టాలు ఎపిసోడ్ చెప్పుంటారు మా ఆయన. మరి అన్నీ తెలుసున్నా ఇంకా నాకు కోరిక పుడుతుందంటే ఇది ఖచ్చితంగా గత జన్మ వాసనలే. అందుకే మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళినా వాసనలు వెంట మనసు వెళుతోంది, మనసు కూడా మోసుకుని వచ్చింది. అందుకే నన్ను ఇంకా వెనక్కి లాగుతుంది అని మనం అర్థం చేసుకుంటే దాని నుంచి బయటపడగలం. వాసనలు వెనకాతల మనం వెళ్ళడం కాదు, దాన్ని అక్కడ కట్ చేసుకోగలిగే అంత సాధన నిగ్రహ శక్తి. అది నిగ్రహ శక్తి రావాలి.